హలో అందరికీ, వెల్కమ్ టు మై వ్లాగ్స్ 19. ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్, ఒక ఉల్లిపాయ, ఒకటి టొమాటో, పల్లీలు, ఒక చిన్న కొబ్బరికాయ ముక్క, వెల్లుల్లిపాయలు అండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని పల్లీలు, ఎండు కొబ్బరి ముక్క వేయించుకోవాలండి. వేగిన ఇంకా కర్రీకి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మేము వేయించుకున్న పదార్థాలను మిక్సీ పట్టుకుందామండి. కొబ్బరికాయ కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇందులో నేను వాటర్ వేయకుండా పట్టుకుంటున్నానండి. మీరు వాటర్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు బాగా. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకుని కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుందాం తగినంత. ఉప్పు కొంచెమే వేసుకుందామండి, మళ్ళీ వేసుకోవడానికి వస్తుంది చూసుకొని. ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉడికించేస్తే కొంచెం సేపులో మగ్గుతాయి కదండి. నేను మూత పెట్టలేదు, మీకు చెప్తున్నాను అంతే. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని బాగా కలుపుకుందామండి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి కుక్ అవనిద్దామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తాం. చూసారా ఎంత బాగా కుక్ అయిందో కొంచెం. ఇప్పుడు ఇందులో మేము కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలని కూడా వేసుకుందామండి. టొమాటో ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత మూసి ఒక నిమిషం పాటు కుక్ అవనిద్దామండి. 1 నిమిషం తర్వాత చూసారా టమాటా ముక్కలు బాగా కుక్ అయ్యి స్కిన్ సపరేట్ అయిందండి. ఇందులో ఇప్పుడు మాకు తగినంత కారం వేసుకుందాం. వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు కలిపి ఇందులోనే మేము గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, పల్లీల పొడి ఉంది కదండి, ఆ పొడి ఎంత కావాలో అంత వేసుకుందామండి. ఇప్పుడు మీ కర్రీ ఎంత ఉంది దాని క్వాంటిటీ చూసి వేసుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకున్నాను అంతేనండి. అది కొంచెం బాగా కలిపి ఆ వాటర్ ఈ కర్రీలో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసి బాగా కలుపుకుందాం. కలిపి మళ్ళీ మూత పెట్టుకుందామండి. 2 నిమిషాల తర్వాత చూసారా ఎలా దగ్గరకు వచ్చేసిందో కర్రీ. బాగా ఉడికిందండి. ఇందులో ఇప్పుడు ఉప్పు చూసుకొని ఈ స్టేజ్లో ఉప్పు వేస్తే బాగా సెట్ అయిపోతుందండి కూర. ఇప్పుడు మళ్ళీ మూత మూసి ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు అలాగా ఉడకనిద్దాం చాలండి. నూనె సపరేట్ అవుతుంది అప్పుడే.
చూసారా, మా క్యాప్సికమ్ కర్రీ గుమగుమలాడే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత టేస్ట్గా వస్తుందండి. ఇలా కనుక చేశారంటే ఎంత బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గుమగుమలాడే క్యాప్సికమ్ కర్రీ రెడీ.